తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంటే ఇప్పుడు రీసెంట్గా బట్టి గారి అబ్బాయి సూర్య పెళ్ళిలో అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడో చూసాం అంటే విన్నాం, చూడలే అప్పుడు ఇంత డిజిటల్ మీడియా లేదు కాబట్టి తెలియదు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో. ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో పెళ్ళి అయితే సీఎం భార్య గారు, పిల్లలు, లేకపోతే మీరు, లేకపోతే సీతక్క, లేకపోతే రాజ్ ఠాకూర్ వాళ్ళ వైఫ్, అంటే అన్ని రకాల శాఖలకు సంబంధించిన మంత్రులు వాళ్ళ భార్యలు, పిల్లలు, ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కదా. ఎప్పుడు జరగల ఫర్ ద ఫస్ట్ టైం అది. అంటే ఇంటో హల్దీ అప్పుడు కానీ, పసుపు కొట్టినప్పుడు, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా. ఏమనిపించింది ఆ గెట్ టుగెదర్ అదంతా చూసినప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అని అంటే అట్లాంటి అకేషన్స్ చాలా తక్కువ వస్తాయి. ఆ అకేషన్స్కి అన్నిటికీ అందరినీ పిలవరు. ఏది మ్యారేజ్కి వెడ్డింగ్కి మాత్రమే పిలుస్తారు. కానీ మార్వాడీస్ అంటారు కదా, మార్వాడీస్ కాంగ్రెస్ లో దూరం 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 అందరికి ఒకరికొకరికి పొంతం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒకరికొకరు అంత రైవల్రీ, శత్రుత్వం ఎక్కువ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ అడిగాను. అంటే కొంత క్రియేషన్ ఉందన్న. ఇప్పుడు ఈ మనకి సోషల్ మీడియాలో అన్నీ కరెక్ట్ కావు. కొంతమంది ఇక పేర్లు చెప్పడం అవసరం లేదు, కానీ అసలు విషయానికి సంబంధం లేని మాట్లాడుతూ ఉంటారు. మనం వాళ్ళని కట్ చేసినాం అనుకోండి, వాళ్ళ పేరును బయటికి తీసుకొచ్చి ఏదో గొప్పోళ్ళని చేసినాం అవుతామని నేను చాలా వరకు వాటికి రియాక్షన్ కూడా మేము. ఎందుకు అని అంటే అది అసలు మనకు విషయమే కాదు, అది కాని విషయాన్ని వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేస్తారు. కొంతమంది కొన్ని నిజాలు మాట్లాడతారు, అయినా కూడా మేము మాట్లాడము. ఎందుకంటే ఏదైనా మళ్ళీ మనం రిప్లై ఇస్తే మళ్ళీ దానికి ఇంకొక రిప్లై వస్తుంది. అందుకని మేము వదిలేస్తాం. యూట్యూబర్స్లు చేసినవన్నీ కూడా మేము వదిలేస్తాము. ఏదైతే ఉందో అందరూ కూడా పిలువరు అన్ని పెళ్ళిళ్ళకు. జస్ట్ పెళ్లి కూతురుకు కూడా కొంతమందే పిలుస్తారు. ఓన్లీ పెళ్ళికి మాత్రమే 90% పెళ్ళికే పిలుస్తారు. బట్ అన్న ప్రతిదానికి పర్సనల్గా వచ్చి ఇచ్చాడు ఇంటికి కార్డు. అది గ్రేట్. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా హీ కెన్ సెండ్ ద కార్డ్ విత్ ఎనీవన్ అండ్ ఫోన్లో మెసేజ్ చేయడమో, ఫోన్లో మాట్లాడి చెప్పడమో చేయొచ్చు. ఆయన వచ్చినప్పుడు నాకే ఇబ్బంది అనిపించింది. అన్న మీరెందుకు వచ్చారు, మీరు ఒక మాట ఇట్లా కాకితో కబురు పంపిస్తే నేను వస్తా కదా అంటే, లేదు అట్లా ఉంటుంది, అట్లా కాదు. తను ఫస్ట్ వచ్చినప్పుడు భార్య తను వచ్చి బట్టలు పెట్టి వెళ్ళారు ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు తను ఒక్కడే వచ్చి వెళ్ళాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ మనం ఈ కల్చర్ ఏది వాట్సాప్ కల్చర్ ఎక్కువైపోయింది కదా ఇన్విటేషన్లలో, కానీ ఆయన అట్లా తీసుకోలేదు. ఆంధ్ర సైడ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లను కూడా చాలా మందిని ఆయన పిలిచారు. మీరు ఆ చూశారు కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వేదిక మీద నించోబెట్టి ఒక మంచి వాతావరణంలో ఆయన కొడుకు పెళ్లి చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడే కాకుండా మళ్ళీ ఖమ్మంలో కూడా ఆయన పెద్ద ఎత్తున మళ్ళీ రిసెప్షన్ చేశారు. అది కూడా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి కూడా ఖమ్మం వాళ్ళు చాలా వచ్చారు. స్టేజ్ మీద పాపం బాగా డిస్టర్బెన్స్ అయింది ఆయనకి. అసలు కరెక్ట్ ఫొటోస్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారి వైఫ్ గీత గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారి వైఫ్ నందిని గారు కావచ్చు, వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోరు. ఈయన సీఎం అవ్వలేదన్న కోపం ఎక్కువ ఉంది వీళ్ళ ఫ్యామిలీలో. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె బయటపడి అంటే ఓపెన్ అయ్యారు నందిని గారు. సో వీళ్ళిద్దరు కూడా అసలు పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు, ఎక్కడ కలిసిన సందర్భాలు కూడా మనం చూడలేదు. ఒక్కసారిగా నందిని గారు, గీత గారు సొంత అక్క చెల్లెల్లాగా వాళ్ళు కనిపించడం, వాళ్ళు హగ్ చేసుకోవటం, వాళ్ళ ఇంట్లో ప్రతిదానికి ఆమె కూడా ఉండటం. గీత గారు ఒక్కసారిగా మాట్లాడుకున్న వాళ్ళందరూ చాలా ఫ్రీ మెంటాలిటీ. గీతక్క నాలాగానే చాలా ఓపెన్ గా ఉంటారు, అన్ని మంచిగా షేర్ చేసుకుంటారు. నాకు ఇంకా అన్న దగ్గర కంటే అక్క దగ్గర ఫ్రీగా ఉంటాను నేను. అన్న పిసిసి ప్రెసిడెంట్ అంటే మినిస్టర్ సీఎం కాకముందు కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని, కానీ సీఎం అయినాక కొంచెం ఆ గౌరవంతో కూడిన భయం అనేది ఒకటి నాకు జస్ట్ అంతే. గౌరవం అనేది ఉంటుంది. కానీ అక్క దగ్గర అన్నీ చెప్పేస్తాను నేను, మంచి చెడు అంతా చెప్తా. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పేస్తా, అక్క ఇది అది అని చెప్పి. అక్క కూడా రిసీవ్ చేసుకుంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఎలాంటి టాపిక్స్ ఉంటాయి మీ ఇద్దరి మధ్య కామన్ గా? మీరు ఎక్కువ మాట్లాడుకోవడం, ఆ రీల్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఏ ఫంక్షన్ లో చూసినా మీ ఇద్దరు వాళ్ళ పాప ఉంటారు. పిల్లల గురించి మాట్లాడుకుంటాము, లేకపోతే శారీస్ గురించి, నగల గురించి, లేకపోతే ఇంకేమైనా విషయాలు జనరల్గా అన్ని టాపిక్స్ కూడా పొలిటికల్ సైడ్ కూడా వెళ్తాము. నాకేమన్నా కొన్ని నచ్చని ఉంటే కూడా అక్క ఇట్లా జరుగుతున్నాయి ఇట్లా అని చెప్తాను, నచ్చేటివి ఉంటే ఇది బాగున్నాయి అక్క అని చెప్తాను. తను రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుందా అవ్వదా నాకు తెలియదు. కానీ నా మనసులో ఉన్నాయి అయితే ఏమైనా కూడా నేను
అన్న దగ్గర కంటే అక్క దగ్గర ఎక్కువ పంచుకుంటాను. ఓకే ఓకే. ఆమె కూడా చాలా అడుగుతుంది, తను అడుగుతుంది, తనకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అని చెప్పేసి అడుగుతుంది. తను అడిగితే నేను చెప్తాను, నా మనసులో ఉన్న ఒపీనియన్ కానీ బయట ఉన్న ఒపీనియన్ కానీ చెప్పేస్తాను నేను. ఓకే. సో కామన్ గా పీపుల్ గురించి కూడా అడుగుతారు, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా దీని మీద ఏం రెస్పాన్స్ ఉంది అట్లా అని అడుగుతుంది. తను మంచి మాట్లాడుకుంటాం. పాప కూడా మేము మాట్లాడినంతసేపు కూడా అమ్మాయి కూడా అక్కడే కూర్చుంటుంది. మళ్ళీ వీడికంటే బాబు కంటే వాడు 15 రోజులు పెద్ద, వాడు వాళ్ళ బాబు. ఇక ఎక్కువ పిల్లల గురించి కూడా మాట్లాడుకుంటాము, వాళ్ళ అల్లరి గురించి మాట్లాడుకుంటాము. కంపల్సరీ వెళ్ళినప్పుడల్లా భోజనం అంటే మార్నింగ్ టైం పోతే మాత్రం అన్న తింటాడు, అన్న తినేటప్పుడు మేము కూడా తింటాం అన్నతో పాటు. ఆయన మొదలు అన్నమే తిని బయటకు వస్తాడు. ఎప్పుడైతుందో మళ్ళా అని ఏ టైంకి వచ్చినా బయటకు అన్నం ఆ టైంలో ఎవరుంటే వాళ్ళను పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఆయనతో పాటు భోజనం చేస్తాం. సో రేవంత్ గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ వాళ్ళ పాప నైమిషాలో మాకు కనిపించింది, ఆ అమ్మాయి మాట్లాడినా కానీ సేమ్ అలానే అనిపించింది కొన్ని క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? వాస్తవమే, అమ్మాయి చాలా ఫ్రెండ్లీ నేచరు, మంచిగా కలుపుకుపోతుంది, గర్వం ఉండదు, ముఖ్యంగా గర్వం ఉండదు. ఎవరికైనా కూడా తండ్రుల పదవిలో తల్లుల పదవిలో ఉన్నప్పుడు పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి కొంతమంది, ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూలు కొన్ని ఉన్నాయి కదా, ఎవరి బలం చూసుకొని చేస్తారు? తండ్రికి ఉన్న పదవి బలం చూసుకొని చేస్తున్నారు. అట్లా చేస్తే ఎవరు దెబ్బతింటారు? మన 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 రాజకీయం దెబ్బతింటుంది. కానీ మేము మాకేమనిపిస్తుంది అంటే మాకు ఆడపిల్లలు ఉండడం అదృష్టం ఏమో అనిపిస్తుంది. మగపిల్లలు ఉంటే సన్స్ట్రోక్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఓకే. అందుకని ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మంచి మాట్లాడుతుంది, అన్నీ డిస్కస్ చేస్తుంది అమ్మాయి కూడా. కానీ మంచిగా ఇంట్లో లోపలికి వెళ్తే హాల్లో చాలాసేపు కూర్చొని ఇవే డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఓకే. చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళకి సింక్ అవుతుంది. అవును, సేమ్ అంటే గీతక్క చాలా ఓపెన్, అంతకంటే ఓపెన్ కూడా పాప కూడా ఓపెన్. ఈవెన్ వాళ్ళ అల్లుడు కూడా అక్కడ వస్తాడు, ఆయన కూడా చాలా బాగా ఇంటర్వ్యూన్ అవుతాడు, మాట్లాడతాడు, బాగుంటాడు. వాళ్ళ బ్రదర్స్ వస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అందరు కూడా మంచిగా పలకరిస్తారు. ఆ ఇంట్లోకి వెళ్తే చాలా గౌరవంగా ఉంటుంది మాకు కూడా. సో మధ్యలో న్యూస్లో వచ్చాయని కొంచెం అంటే చెప్పాలంటే ఇంకా రాజశేఖర్ అన్న ఉన్నప్పుడే మేము అంత ఫ్రీగా లోపలికి వెళ్ళే వాళ్ళం కదా, అంటే అన్నే ఆఫీస్కి వచ్చి కలిసేవాడు కాబట్టి ఇంట్లో మాకు ఎర్లీ మార్నింగ్స్ 5 o'clock దర్శనాలు అయినప్పుడే మేము ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడేవాళ్ళం. రెగ్యులర్గా మాట్లాడాలి అని అంటే ఓన్లీ క్యాంప్ ఆఫీసులో. ఇప్పుడు అన్న క్యాంప్ ఆఫీస్ అదే కాబట్టి మాకు అదే ఇల్లు కాబట్టి మాకు ఈ అవకాశం ఉన్నది అన్నట్టు, లోపలికి వెళ్ళే అవకాశం. సో ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి, నిన్న స్టార్ట్ అయినాయి. సో గోదావరి పుష్కరాలను మించి ఉంటుందని కూడా ఒక కామెంట్ చేశారు కదా. అవును. సో అంటే నిన్న స్టార్ట్ అయింది, ఆల్రెడీ చూసాం, మీరు కూడా వెళ్ళొచ్చారు. ఎలా ఉంది అసలుకి ఇప్పుడు? చాలా అంటే చాలా బాగా ఉందండి. అక్కడ అరేంజ్మెంట్స్ అయితే నిన్న స్వామి గారు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అసలు ఇంత ఘనంగా ఎట్లా ఏర్పాట్లు చేయగలిగారు అని ఆయన అయితే చాలా ఓపికగా స్నానం ఆచరించేటప్పుడు చేసే పూజలు కానీ, తర్వాత ఆయన ప్రవచనాలు కానీ, అక్కడ స్నానం చేసిన దగ్గర కొన్ని ప్రవచనాలు ఇచ్చారు, మళ్ళీ గుడి లోపల కొన్ని ప్రవచనాలు ఇచ్చారు, మళ్ళీ మమ్మల్ని పిలుచుకొని తనతో కాసేపు మనం ఎండోమెంట్ మీద ఏమేం చేయాలి అని కొన్ని ఐడియాస్ ఆయన ఇవ్వడము, మీకేం అవసరము నేను మా దగ్గర నుంచి తీసుకోవడం, అవన్నీ ఒక బుక్లో రాసుకోవడము, అవన్నీ ఇప్పుడు మాకు అడ్వైజర్ ఉన్నారు కదా గోవిందహరి గారు, ఇంకా ఆయనను మేము కోఆర్డినేటర్గా పెట్టుకున్నాము. ఆయన మన హిందూ ధార్మికతను ఇంకెట్లా తీసుకెళ్ళాలి ముందుకు అనేది చాలా వివరంగా చెప్పారు. నిన్నటి ఓపెనింగ్ మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.